ఎన్టీఆర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వీళ్ళ టాప్ 5 ఐఎస్ కాసింగ్ మూవీస్ కంపేర్ చేసి రియల్ కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ ఎవరో చూద్దాం. ఎన్టీఆర్ టాప్ 5 మూవీ చూసుకుంటే జై లవకుశ. ఈ సినిమాకి 45 కోట్లు బయట తెస్తే 130 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. అదే పవన్ కళ్యాణ్ టాప్ 5 మూవీ చూసుకుంటే ఆర్ఆర్ విరమల్లో ఈ సినిమాకి 250 కోట్లు పెట్టి తీస్తే 120 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ఎన్టీఆర్. నెక్స్ట్ ఎన్టీఆర్ టాప్ 4 మూవీ చూసుకుంటే అరవింద సమేత. ఈ సినిమాకి 60 కోట్లు పెట్టి తీస్తే 160 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే పవన్ కళ్యాణ్ టాప్ 4 మూవీ చూసుకుంటే అత్తారింటికి దారేది. ఈ సినిమాకి కేవలం 55 కోట్లు పెట్టి తీస్తే 150 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ఎన్టీఆర్. నెక్స్ట్ ఎన్టీఆర్ టాప్ 3 మూవీ చూసుకుంటే వార్ 2. ఈ సినిమాకి 300 కోట్లు పెట్టి తీస్తే 370 కోట్లు కట్ చేసి యావరేజ్ అయింది. అదే పవన్ కళ్యాణ్ టాప్ 3 మూవీ చూసుకుంటే వకీల్ సాబ్. ఈ సినిమాకి 80 కోట్లు పెట్టి తీస్తే 140 కోట్లు కట్ చేసి సూపర్ హిట్ అయింది. ఇగైన్ ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ఎన్టీఆర్. నెక్స్ట్ ఎన్టీఆర్ టాప్ 2 మూవీ చూసుకుంటే దేవరా. ఈ సినిమాకి 300 కోట్లు పెట్టి తీస్తే 450 కోట్లు కట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే పవన్ కళ్యాణ్ టాప్ 2 మూవీ చూసుకుంటే భీమ్లా నాయక్. ఈ సినిమాకి 90 కోట్లు పెట్టి తీస్తే 170 కోట్లు కట్ చేసి సూపర్ హిట్ అయింది. ఇగైన్ దిస్ రౌండ్ పాయింట్ గోస్ టు ఎన్టీఆర్. ఫైనల్ గా ఎన్టీఆర్ టాప్ 1 మూవీ చూసుకుంటే త్రిబుల్ ఆర్. ఈ సినిమాకి 550 కోట్లు పెట్టి తీస్తే 1300 కోట్లు కట్ చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది. అదే పవన్ కళ్యాణ్ టాప్ 1 మూవీ చూసుకుంటే ఓజీ. ఈ సినిమాకి 240 కోట్లు పెట్టి తీస్తే 300 కోట్లు కట్ చేసి హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ఎన్టీఆర్. సో ఓవరాల్ కంపేర్ చేస్తే ఎన్టీఆర్ ఈస్ ద కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్. ఈ ఇద్దరిలో మీకు నచ్చిన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.